ఏంటో ఈ ప్రేమ, ట్రూగా లవ్ చేసేవారికి నిజమైన ప్రేమ దొరకదు కదా. ట్రూగా లవ్ చేసేవారు ఇలా కూడా అనుకోనవచ్చు, ప్రేమ అనేది కనిపిస్తే అయినా బాగును, అట్లీస్ట్ చూస్తే అయినా నేను తనని ఎంతగా ప్రేమించానో అర్థమయ్యేది, కనిపించదు కదా, అందుకని నా ప్రేమ అర్థం కావట్లేదని బాధపడేవారు ఎందరో. ఈ జనరేషన్లో చూసుకున్నట్లయితే మనం ఒకరిని ట్రూగా లవ్ చేసినట్లయితే వారు కూడా అంతే ట్రూగా అయితే బాధను తెచ్చిపెడుతూ ఉంటారు కదా. దీన్ని మీరు అగ్రీ చేస్తారా? మనం ఒకరిని పిచ్చిగా ప్రేమించినట్లయితే చివరికి పిచ్చోళ్ళు అయ్యేది మనమే. ఓకే, సో ఇట్లాంటి మోటివేట్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకో విషయం అండి, కొందరు లవ్లో ఫెయిల్యూర్ అవ్వగానే నేను బ్రతుకుండడం వేస్ట్, సూసైడ్ చేసుకుంటాను, తనే నా లైఫ్ అనుకున్నాను, తనే లేకపోతే నేను బ్రతుకుండడం వేస్ట్ కదా అని ఇలాంటి ఆలోచన గల వారు కూడా కొంతమంది ఉంటారు. ఇంకేం చేయలేను, సో తనే నా ధ్యాస అంతా కూడా తన మీదే ఉందని ఇలా ఆలోచించేవారు కొంతమంది ఉంటారు కదా. అట్లాంటి వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా దృష్టిలో లవ్ ఫెయిల్యూర్ అనేది ఒక ఛాలెంజ్ అండి. మనం అంతగా ప్రేమించినట్లయితే, మనం అంతగా ప్రేమించిన వ్యక్తి మనతో లేకపోతే నువ్వేం చేయగలవు అనే క్వశ్చన్ మార్కుని తీసుకువచ్చేది ఈ లవ్ ఫెయిల్యూరే. ఏం వారి మీద ఏమైనా మనం డిపెండ్ అయి ఉన్నామా? వారు లేకపోతే మనం ఇంకేం పని చేయలేమా? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. సో ఫ్రెండ్స్, నా లవ్ పోయింది, ఇక నా లైఫ్ అయిపోయినట్టు అని ఇలాంటి ఆలోచన గల వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అయితే చూడండి. ప్రేమ మీద స్ఫూర్తిదాయకమైనటువంటి వీడియోస్ అయితే నేను చేస్తానండి. ప్రేమ యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ చాలా వీడియోస్ అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరికి కూడా ఇవి హెల్ప్ఫుల్గా ఉంటాయని అయితే నేను భావిస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ ఛానల్ లింక్ అనేది నేను బయోలో అయితే నేను యాడ్ చేశాను. అదేవిధంగా ఛానల్ పేరు వచ్చేసి, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి RJS తెలుగు. ఓకే, సో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.